నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మ. త్వరలో అన్ని అడ్డంకులు తొలగించి ఒంగోలు వాసుల ఎయిర్పోర్టు కళ నిజం చేస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణంపై ప్రకాశం భవనంలో జేసీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు 2004లోనే ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించామని, కొత్తపట్నం మండల పరిధిలోని అల్లూరు, ఆలూరు గ్రామాలలో భూమిని గుర్తించడం జరిగిందని ఎంపీ మాగుంట అన్నారు. కారణాంతరాల వల్ల ఎయిర్పోర్టు నిర్మాణం సాధ్యం కాలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 7 ఎయిర్పోర్టుల నిర్మాణం గురించి ప్రస్తావించారని, అందులో ఒంగోలు కూడా ఉండడం శుభ పరిణామమన్నారు. 723 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. దీనిపై అడ్డంకులు అధిగమించి త్వరలో ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో గ్రానైట్, ఆక్వా, పొగాకు పరిశ్రమల అభివృద్ధికి ఎయిర్పోర్టు నిర్మాణం ఆవశ్యకమన్నారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ సుబ్బారెడ్డి, తహసీల్దార్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు, అల్లూరు గ్రామాల్లో, మోటమూల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు 723 ఎకరాలు అనేది కూడా ఇయర్మార్క్ చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం, అడ్వర్టైజ్ చేయటం కూడా జరిగింది. ఇది పట్టణానికి చాలా దగ్గరలో 6 కిలోమీటర్లోనే, అంటే దాదాపు ఒక 7 నిమిషాల్లో ఎవరైనా కూడా ప్రయాణికుడు చేరాలన్నా కూడా దగ్గరలో ఉంటుంది. ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా, అంటే హిల్స్ అనేది ప్రాంతంలో ఎక్కువగా దూరంగా ఉన్నాయి. దాని కొరకు డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది కేంద్ర విమానయాన సంస్థలో ఒక భాగం. అది నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా ఈ ఎయిర్పోర్ట్ల పర్యవేక్షణలో వారు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసిపోయి ల్యాండ్ ఇది సూటబుల్ ల్యాండ్ అనేది నిర్ణయం చేసిన తర్వాత ఆ విధంగా ఇది ఎయిర్పోర్ట్ అనేది రాలేని పరిస్థితుల్లో ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాల నుంచి అది మనం ఎంతో ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నాం. ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎంపీల సదస్సు కూడా ఉన్నప్పుడు ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు, వారికి కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్ అనేది ప్రతి జిల్లాలో, అంటే 13 జిల్లాలకు సంబంధించి ఉన్నప్పుడు మన పాత ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టుగా కూడా ఆలోచించమని వారికి కూడా చెప్పినారు. ఇతర విషయాలు కూడా చెప్తూ మా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ ఆవశ్యకత ఉన్నది. ఇది చాలా కాలంగా లిటిగేషన్స్ ఉండబట్టి ఇది ఆగిపోయి ఉన్నది, కానీ దానిని ముందుకు తీసుకురావాలి అనేది మంత్రి గారిని, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని కూడా కోరటం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన 17వ తారీఖు రివ్యూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో కూడా ఒక రివ్యూ పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈ 7 కాకుండా ఇంకొక 7 ఎయిర్పోర్ట్లు కూడా మనం తయారు చేయాలనేది ముందుకు తీసుకురావటం ప్రతిపాదన. అందులో మనం ఒంగోలు కూడా ఉండటం అనేది ఎంతో సంతోషంగా మేము మా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేమెంతో వారు ప్రకటించిన దానికి చాలా ఆనందపడ్డాం. అందుకే జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరిన మీదట వారు సైట్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడికి వెళ్ళి చూసి ఈ అల్లూరు ప్రాంతంలోనూ, ఆలూరు ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా అక్కడ పర్యవేక్షించిన తర్వాత చాలా మంచి అనువైన ప్రదేశం, అది చాలా చక్కగా ఉన్నది. అది వారికే మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం. అధికారికంగా దాన్ని ఏ విధంగా మరలా రెస్యూమ్ చేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో మేము అందరూ ఎమ్మెల్యేలు కూడా మన జనార్దన్ గారి నాయకత్వంలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరికి వెళ్ళి ఈ భూమిని తిరిగి మరలా కూడా మనం తీసుకొని ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వరకు మనం ఒకటి దాన్ని సపరేట్గా ఒక కంపెనీ అనేది కూడా, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దానిని ప్రారంభం చేయటం అనేది కూడా మనకు తెలిసిన విషయం. అది అందులో భాగంగా దీన్ని కూడా తీసుకొచ్చి త్వరితగతిన మనం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకునే దాని కొరకు ఎంతో అవకాశం ఉంది. పోర్టు, ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉంటేనే ఎకనామిక్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా అభివృద్ధి చెందేదాని కొరకు వీలవుతుందనే ఉద్దేశం అనేది వారిలో ఉన్నది. చాలామంది ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా విజయవాడకి వెళ్తారు, లేకపోతే తిరుపతికి వెళ్తారు, ఏదో ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడైనా చేరాలనుకునే దానికి. అది లేకుండా ఇక్కడ మనం ఒంగోలులోనే ఏర్పరచుకునే దానికి చాలా అవకాశం ఉన్నది. అందువల్ల గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పదే పదే రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అయినా
ఈ ఎయిర్పోర్ట్ వచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామని మీకు తెలుపుతాం. ఈరోజు ఎయిర్పోర్ట్కి కావాల్సింది మనకి 732 ఎకరాలు అయితే 630 ఎకరాలు ఈ వాన్పిక్లోనే అప్పుడే వాన్పిక్ ఈ భూములు ఎక్వైర్ చేసేటప్పుడే దీనికి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకసారి దాన్ని చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మన ఎంపీ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా 112 ఎకరాల వరకు ఎక్విజేషన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇది మనకి ఒంగోలుకి ఏంటంటే మనకి దగ్గర ఎక్కడా లేని అవకాశం ఏంటంటే మనకు ఒంగోలు టౌన్కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ మనకు ఉండటం అది మన అదృష్టం. ఈరోజు ఎయిర్పోర్టు, అదేవిధంగా మనకి రామాయపట్నం పోర్టు, అదేవిధంగా ఈరోజు ఒంగోలుకు ఒక స్టేడియము, ఇంకా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి రోజు ఇవ్వటానికి ఇవన్నీ కూడా చేయాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఎయిర్పోర్ట్ 5 కిలోమీటర్స్లో మనకి ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా కూడా ఊరు బయట కనీసం ఒక ½ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది. ఈరోజు 10 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆల్రెడీ ల్యాండ్ ఉంది. ఎక్విజేషన్కి 112 ఎకరాలంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఇది ఉంది కాబట్టి రేపంతా కూడా అందరం కూడా కలిసి మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనసులో కూడా ఉంది ఒంగోలును కూడా మన ఏదైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో దాంట్లో మన ఒంగోలు కూడా కలుసుకోవటం, ఒంగోలును కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. కాబట్టి ఎయిర్పోర్టు రావడానికి ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు కాబట్టి మనం అనౌన్స్ చేశారు. కాబట్టి ల్యాండ్ అంతా ఉంది, దగ్గరలో ఉంది అనేది కూడా ఆ ప్లాన్ అవి కూడా తీసుకెళ్ళి ఆయన చూపించి ఆయన 112 ఎకరాలు కూడా ఎక్విజేషన్ చేసుకుంటే మనకు అందరికి కూడా పబ్లిక్ కూడా అందరికీ ఫీజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మన జిల్లాలో అన్ని జిల్లాలతో పాటు మనకి వనరులు ఈరోజు గ్రానైట్ వచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేని బ్లాక్ గెలాక్సీ మన దగ్గరే ఉంది. అదేవిధంగా టొబాకో ఉంది, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఉంది. ఆక్వాకల్చర్తో పాటు ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంతోపాటు రామాయపట్నం పోర్ట్ ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా మన దగ్గర కూడా ఉన్నాయి. ఎంతోమంది బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఎయిర్పోర్టు ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తాయో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కొత్తవి కూడా మన దగ్గరికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒంగోలు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఎయిర్పోర్ట్ని మళ్ళా మనకు అయ్యేటట్టుగా ఈ టర్మ్లోనే, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనకు అయ్యింది ఇప్పుడు 70 రోజులే కాబట్టి ఈ టర్మ్లోనే పూర్తి చేసి ఎయిర్పోర్టు కంప్లీట్ చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం. ఎంపీ గారు దాని మీద ఢిల్లీలో కూడా ఏదున్నా కూడా అక్కడ మినిస్టర్తో మాట్లాడుతూ దాన్ని కూడా చూస్తారు. ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఒంగోలులో ఎయిర్పోర్ట్ రావడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రవిప్రియ మాల్ 6వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. ప్రజలు, సిబ్బంది ఇచ్చిన సహకారాన్ని మరువలేనని తెలిపారు. ఆరవ వార్షికోత్సవ వేడుకలు రవిప్రియ మాల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంత ఏఎస్పీ శుంకర సాయిబాబా మాట్లాడుతూ ఒంగోలుకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసుకువచ్చిన ఘనత రవిశంకర్ గ్రూప్కు దక్కుతుందన్నారు. దీనిలో భాగంగా గతంలో జోయా లుకాస్, ప్రస్తుతం ఐఫోన్ షోరూంను ఒంగోలుకు తీసుకొచ్చారన్నారు. చైర్మన్ కంది రవిశంకర్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అభిమానులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రవిప్రియ మాల్ యానివర్సరీ అవడం వలన 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. 7th ఇయర్లో అడుగు పెడుతున్నాము. దీని వెనకాల చాలా కష్టం ఉందండి. ఈ అందరూ నాతో కలిసి నడిచే వాళ్ళందరూ ఈ కష్టాన్ని పంచుకున్నారు. చాలామంది నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్, నా స్టాఫ్, ఈ ముగ్గురు
చాలా ఎప్పుడు నా వెల్విషర్స్ వీళ్ళందరూ ఈ నలుగురు నా వెనకాల ఉండి ఎప్పుడు నడిపించారండి. ఈరోజు రవిప్రియ మాల్ ఒంగోలులోనే ఈరోజు నెంబర్ 1గా ఉండి ప్రకాశం జిల్లాలో ఫస్ట్ మాల్ కట్టి మనం ఇక్కడ లేని అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చి ఒంగోలులో లేని ప్రతి బ్రాండ్ మనం తీసుకొచ్చాము. మన బ్రాండ్ వలన ఒంగోలులో రవిప్రియ మాల్ వలన ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ కంపెనీస్ మొత్తం ఒంగోలు టౌన్కి వచ్చాయండి. ఎవరైనా సరే మనం ముందు స్టార్ట్ చేసినప్పుడే దాన్ని వెనకాలే అందరూ వస్తారు. కానీ ఆ స్టార్ట్ చేసింది చాయ్ లుకాస్ కట్టినప్పుడు మేము స్టార్ట్ చేసాం, ఇంటర్నేషనల్ బ్రాండ్ తెచ్చాం. ఈరోజు మల్టీప్లెక్స్ కట్టిన తర్వాత మ్యాక్స్ తీసుకొచ్చాం, కేఎఫ్సి తీసుకొచ్చాం, పిజ్జా హట్ అండ్ క్రీమ్ స్టోను అన్ని కంపెనీస్ గేమ్స్ ప్రతి ఒక్కటి తీసుకొచ్చాం. ఫ్రీ పార్కింగ్ పెట్టాం. అందరి కస్టమర్స్కి ఏ ఇబ్బంది లేకుండా 1.5 ఎకర్ ఓన్లీ పార్కింగ్ ఇచ్చామండి. ఇవన్నీ ఇప్పుడు ఫన్ జోన్ అని చెప్పి పిల్లలకి కిడ్స్కి పెట్టామండి. చాలా ఎక్సలెంట్గా సక్సెస్ అయింది. ఫ్లోటింగ్ అనేది బాగుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ హెల్ప్ చేయబట్టే ప్రతి ఒక్క స్టాఫ్ మాతో నడిచిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా హెల్ప్ చేశారు. అండ్ ప్రతి ఒక్క సమస్య బాగుండాలంటే మనతో ఉండే స్టాఫ్, మన పక్కన ఉండే మనుషులు వీళ్ళందరం బట్టే జరుగుద్దండి. మీ అందరూ మంచితనం అనేది మాకు ఎప్పుడు ఉండాలని, మా ఫ్యామిలీకి ఉండాలని, మా ఫ్యామిలీ తరఫున మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఒంగోలులోని రవిప్రియ మాల్ స్థాపించి 6 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీ కంది రవిశంకర్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా సిబ్బందికి మొదటిగా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. మనిషి ఏ రకమైన భావం కలిగి ఉంటే, ఏ రకమైన ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటారు అనే దానికి ఉదాహరణ ఈ రవిప్రియ మాల్ అలాగే కంది రవిశంకర్ గారు. ఆయన ఏ పని చేసినా ఫస్ట్ ఎక్కడా లేనిది మొదటిగా తీసుకొచ్చి పెడతారు. మొదటి నుంచి ఆయనకు అది అలవాటు. మరి చాలా సంతోషం. ఈ 6 సంవత్సరాలు ఎలా జరిగిపోయినది నాకే అర్థం కావట్లేదు. పొద్దున మెసేజ్ చూసినప్పుడు యాక్చువల్గా నేను 4 ఏళ్ళు అయింది అనుకున్నాను. 6 ఏళ్ళ తర్వాత ఆ రోజున పడినటువంటి హడావుడి, కొంచెం హడావుడి ఎక్కువ ఈయనకి. ఈ అందరూ అన్ని రకాల పొలిటీషియన్స్ పిలిచారు, హడావుడిగా జరిగింది. అలాగే పూజ హెగ్డే అనే అమ్మాయి అనుకుంటా, ఒక సినిమా యాక్ట్రెస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక స్టాండర్డ్తో తయారైన దాన్ని మళ్ళీ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయడం తక్కువ కష్టం. మరి దానికి నిరంతరము రోజు సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు రాత్రి 10 గంటల వరకు ఇక్కడే ఉంటూ అన్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటి రవిశంకర్ గారిని అభినందిస్తూ, అలాగే ఈ రోజున చాలా సంతోషం, ఆగస్టు 22వ తారీఖు అలాగే చిరంజీవి గారు పుట్టినరోజు కూడా. కాబట్టి అందరూ మీ అంత హ్యాపీగా ఉండాలని చెప్పి, అలాగే రవిప్రియ మాల్లో ఇంకా కొత్త ఫీచర్స్ ప్రోడక్ట్స్ రావాలని కోరుకుంటూ వారికి మరొకసారి నా యొక్క అభినందన. రవిప్రియ మాల్ కట్టి ఇప్పటికి 6 సంవత్సరాలు అయిందంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిన్న మొన్న అయినట్లే ఉంది. దాని కష్టం ఎంత పడ్డారో రవిశంకర్ గారు వెనకండి మేమందరం చూసాము. ఆయన కష్టానికి ఫలితం ఇంకా పూర్తిగా దక్కలేదని మేము అనుకుంటున్నాము. ఇంకా దీన్ని బాగా డెవలప్ అవ్వాలి. ప్రజలందరూ దీన్ని బాగా గుర్తించి దీన్ని ఎంజాయ్మెంట్ చేయాలి. రవిప్రియ మాల్ లాగే ప్రతి ఒక్కటి ఇక్కడ ఇన్స్టాల్ చేసింది రవిశంకర్ గారే, ఏ బ్రాండ్ అయినా. కాబట్టి రవిశంకర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి మా అభినందనలు తెలుపుతున్నాము. అట్లాగే స్టాఫ్కి కూడా అందరికీ అభినందనలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా నిజ జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఒంగోలు రెడ్ క్రాస్లో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఓకే సార్. గుడ్.
మెగాస్టార్ చిరంజీవి నటుడిగా అంచెలంచెలుగా ఎదిగి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారని అన్నారు. బ్లడ్ బ్యాంకు స్థాపించి ఎంతో మందికి ప్రాణదానం చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రం వాయినాడులో నిరాశ్రయులకు చిరంజీవి రామ్ చరణ్ 2 కోట్ల రూపాయలను కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారని అన్నారు. రక్తదానం చేసిన యువతను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, ట్రెజరర్ రాఘవ, సభ్యులు మన్నం ప్రసన్నరాజు, ఆంధ్ర శ్రీనివాసరావు, శ్రీరామ్ రెడ్డి, డాక్టర్ జయకృష్ణ, చిరంజీవి యువత నగర అధ్యక్షుడు వడ్డీ రాజేష్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుబ్బు, మేడిశెట్టి సుబ్బారావు, ధర్మవరపు బుజ్జి, జనసేన శ్రీనివాసరావు, గుమ్మళ్ళ కన్నా, సీతారామారావు, తిరుమల శెట్టి రాజు, కరిముల్లా, ఈదుపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం చెప్పేసి తెలియజేస్తున్నా. మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు తరఫున కూడా మన అందరి తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినీ రంగంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు సినీ ఇండస్ట్రీలో అటు నార్త్ అవ్వచ్చు, ఇటు సౌత్ అవ్వచ్చు, ఎక్కడున్నా కూడా సినీ రంగంలో ఒక మంచి పేరు, ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్లో బ్లడ్ బ్యాంక్ కూడా మనకి హైదరాబాద్లో స్థాపించడం, దానివల్ల బ్లడ్ డొనేషన్ కూడా ఎంతోమంది ముందుకు రావటం, ఈరోజు అనేక జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా బ్లడ్ డొనేషన్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఆయనకి చేయడం చాలా సంతోషం. మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఇప్పటికి కూడా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా వారితో అంటే వారి తండ్రి గారు వెంకటరావు గారు నెల్లూరులో వృత్తిరీత్యా అక్కడే స్థిరపడినప్పటి నుంచి మాతో సత్సంబంధాలు కూడా కలిసి ఎంతో కాలంగా వారిని ఎట్లయినా గట్టిగా మంచి హీరో చేయాలనే ఉద్దేశంతోనే 1986 సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా మా కుటుంబం మా మిత్రుల ద్వారా కూడా తీసి ఆయనకే ప్రత్యేకమైన గుర్తింపు అనేది భారతదేశంలో కాకుండా ప్రపంచంలో నలుమూలలో కూడా ఇటువంటి మంచి హీరో ఒకటి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది అప్పటి నుంచి వారికి ప్రారంభమైంది. ఒక మంచి దశ అనేది వారు కూడా మంచి ఆలోచనతోనే ఒక బ్లడ్ బ్యాంక్ అనేది కూడా పెట్టడం, అదేవిధంగా నేత్రదానం కూడా చేయమని అడగటం అనేది కూడా ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ ఈ మధ్యనే చూసాం కేరళలో జరిగిన వాయనాడులో జరిగిన విపత్తుకు కూడా ఆయన తనయుడు రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వెళ్ళి 2 కోట్ల రూపాయలు కూడా వారు అక్కడ విరాళం ఇవ్వటం అనేది ఒక పెద్ద మనసు, శ్రీమతి కలిసి ఇవ్వటం అనేది ఒక పెద్ద మనసుతో ఆయన ఇవ్వటం. అంటే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఇస్తాం, మనకు అభిమానులు ఇక్కడే ఉన్నారు, వారికి ఇబ్బంది ఉంటారనేది కాకుండా కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా జరిగినా కూడా మేము ముందుంటామని రావడం అనేది అటువంటి మనస్తత్వం కలిగిన గొప్ప వ్యక్తి. రక్తదానానికి సంబంధించి ఒక కార్యాలయం ఏర్పడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ రక్తానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా చిరంజీవి అభిమానులందరూ కూడా ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి వాళ్ళ పేర్లన్నీ కూడా చిరంజీవి గారి అభిమానులు అంటే ఒక సినిమాకి ఏదో పరిమితం కాకుండా సమాజానికి పట్ల మనకున్న బాధ్యతను మొత్తం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ కోట్లాది మంది అభిమానుల్ని ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాలు మమ్మల్ని చేపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే చిరంజీవి మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు మాగుంట కుటుంబం నుంచి అన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఒంగోలులో మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ ఇన్
పేషెంట్ సర్వీసెస్, క్యూఆర్ఎస్టీ, హెచ్బిఓటీ థెరపీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందరరావు, డాక్టర్ రమా తెలిపారు. మన్నం సింగయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పాత ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, దామచర్ల నాగ సత్యలత ప్రారంభించారు. దేవి నారాయణ నమోస్తుతే ఏడు కుండలవాడ పుట్టిన బిడ్డ నుండి ముసలి వాళ్ల వరకు ఈ ఆధునిక పరికరాలు చాలా ఉపయోగపడతాయని డాక్టర్ సుందరరావు తెలిపారు. ఆపరేషన్ జరిగిన పేషెంట్లకు అనేక మార్పులు సంభవించే అవకాశం ఉందని, ఈ మిషనరీ ద్వారా చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి బయటపడేయవచ్చునన్నారు. ఒంగోలు వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు ఆలూరు ప్రభాకర్ రావు, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ మౌనిక, డాక్టర్ సాయి గణేష్, కమల తదితరులు పాల్గొన్నారు. ఈ 1 వీక్ సెషన్లో ఒక లిగమెంట్కి, టెండాన్కి అట్లాగే కరెక్ట్గా అడ్డిస్ దగ్గర ఇండియాలో మెయిన్గా సిటీస్లోనే. ఈ రోజు నుంచి ఎట్లా అంటే ఇక్కడ ఎవరైనా సరే లాంగ్ టర్మ్ అంటే ఆల్రెడీ పారాలసిస్ ఇట్లా వచ్చి లేదు ఏదైనా ఇంకేదన్నా సమస్య వచ్చి ఆపరేషన్ చేయించుకుని తర్వాత రిహాబిలిటేషన్ అవసరమైన వాళ్ళకి మన దగ్గర సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఫిజియోథెరపీ ప్లస్ పెయిన్ మేనేజ్మెంటు మరియు ఇక్కడ క్యూఆర్ఎస్టీ థెరపీ అనేది ఉంటుంది. అంటే సెల్ రీజనరేటివ్ థెరపీ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాము. దీంట్లో ఎట్లా ఉంటుందంటే సర్జరీ కాకుండా, వితౌట్ మెడిసిన్ సర్జరీ కాకుండా సెల్ అనేది రీజనరేట్ కావడానికి దోహదపడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రజలకు తెలియజేస్తారు. ఫిజియోథెరపీ అనేది ఆపరేషన్ తర్వాత అట్లాగే పారాలసిస్ లాంటి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్కి వాళ్ళకి లాంగ్ టర్మ్ థెరపీ అవసరం అవుతుంది. సో వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ ఇక్కడ మన సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో న్యూరో సర్జరీ పేషెంట్స్ అంటే పారాలసిస్ కానీ, డిస్క్ పేషెంట్లు, మెడ నొప్పి, తర్వాత నడుము నొప్పి, ఇట్లాంటి పేషెంట్స్ అందరూ కూడా కొంతమందికి ఆపరేషన్ చేయలేని వాళ్ళు ఉంటారు. అంటే వయసు రీత్యా వయసు పైబడ్డ వాళ్ళకి అన్ఫిట్ ఫర్ సర్జరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆపరేషన్ తర్వాత కూడా కొంతమందికి ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ ఇట్లాంటివి ఉంటాయి. సో అటువంటి వాళ్ళు కూడా ఫిజియోథెరపీ అందించడం జరుగుతుంది. అట్లాగే ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో ఆస్టియోమైలైటిస్ ఇట్లాంటివన్నీ కూడా క్యూఆర్ఎస్టీ అని లేటెస్ట్ మొడాలిటీ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ క్యూఆర్ఎస్టీ అంటే ఏంటంటే రీజనరేటివ్ థెరపీ. సెల్స్ని బోన్ ఎక్కడైతే హీల్ అవ్వట్లేదో అక్కడ బోన్ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. అందుకని ఆర్థోపెడిక్ పేషెంట్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అట్లాగే ఈ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్తో పాటు అన్ని రకమైన ఫిజియోథెరపీ వైద్య సేవలు అందించబడతాయి. ముందుగా ఈరోజు మెడి రిహాబ్ సెంటర్ ప్రారంభించిన డాక్టర్ గారికి, సుందరరావు గారికి, రమ గారికి ముందుగా మా బెస్ట్ విషెస్ అండి. ఫస్ట్ ఈరోజు ఇక్కడ అంటే ఏపీలో ఎక్కడా కూడా లేదు రిహాబిలిటేషన్ సెంటర్ అనేది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇక్కడ పారాలసిస్ స్ట్రోక్స్ నుంచి వచ్చినా సరే హైదరాబాద్ కానీ చెన్నై కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అంతా కూడాను అలా కాకుండా ఇప్పుడు ఇక్కడే ఒంగోలులో అందుబాటులోకి వచ్చింది. చాలా అంటే ఆధునిక టెక్నాలజీతో కూడా అంతా సెల్ కూడా రీఛార్జ్ అయ్యేలాగా అంతా కూడాను అంత ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చారు. అంతా కూడాను మన ఏపీలోనే ఫస్ట్ టైం ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇక్కడ అంటే ఎక్కడికో వెళ్ళి ఎక్కడ ఎంతో ఖర్చు పెట్టుకుని ఎక్కడో వేరే ప్రాంతాలకు కాకుండా మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఒంగోలులోను ఏదైనా ఇలా బెడ్ రిడెన్ పేషెంట్స్కి కానీ ఇలా పారాలసిస్ స్ట్రోక్ కానీ లేకపోతే పోస్ట్ సర్జరీ తర్వాత ఎవరైనా సరే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచి ఎక్విప్మెంట్ అంతా ఉంది. డాక్టర్స్ కానీ అంతా కూడాను అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ అందరికీ థ్యాంక్ యూ. వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలే లక్ష్యంగా క్షేత్రస్థాయి అధికారులు పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. వ్యవసాయ శాఖ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ పంట నమోదు, కౌలు రైతులకు CCRC కార్డుల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు.
రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలో మండలాల వారీగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో జెసి గోపాలకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ZBSF DPM సుభాషిని, మార్క్ ఫెడ్ DM హరికృష్ణ పాల్గొన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో మనకి రెగ్యులర్ క్రాప్ ఎక్కువ 17,445 నీళ్లుగా ఇచ్చినట్లయితే మనకి 14,070 హెక్టర్లు, మనకి 4,000 3 రెవెన్యూ డివిజన్లు, అదేవిధంగా 7 అగ్రికల్చర్ సబ్ డివిజన్లు, 38 మండల్స్ మేడం మనకి. అదేవిధంగా 5 సేవా కేంద్రాలు 616 మేడం మనకి. మాకు జిల్లా స్ట్రెంత్ అయితే క్యాడర్ సెంటర్ వర్కింగ్ సంబంధించి ఇక్కడ జేడీ పోస్టులు ఉంది మేడం. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్స్ 2, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్స్ 7 మంది, రెగ్యులర్స్ మేడం. అసిస్టెంట్ డైరెక్టర్స్ 6 మంది ఉన్నారు మేడం. మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ 38, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ 78, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్. సో ఫస్ట్ ఇప్పుడు జేసీ గారు కూడా చెప్పారు, ఈ పంట రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు జరుగుతుంది. తర్వాత మీకు ప్యారలల్ ల్యాండ్స్ డీటెయిల్స్ ఇచ్చి దాన్ని కూడా సర్వే చేయాలి. ఆ ఐడియా కూడా మీ అందరు కూడా ఉంది. అదేవిధంగా CCRC కార్డ్ డిస్ట్రిబ్యూషన్స్. సో ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా ఇప్పుడు స్టేట్ నుంచి మనకు కంటిన్యూస్గా రివ్యూ చేస్తున్న అంశాలు. సో దీంట్లో ఎక్కడ కూడా మీరు డిలే చేయకుండా ఇచ్చిన టైంలో, ఇన్ఫాక్ట్ దాని ముందే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే యూ హ్యావ్ టు డూ ఇట్. మీకు ఇచ్చిన టైంకు ముందుగానే ఈ 3 కూడా కంప్లీట్ చేసేసేయండి. ఫస్ట్ థింగ్. రెండోది, మీరు చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ గా ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాకూడదు. ముందు నాకు ఐడియా ఉంది అంటే ఈ క్రాప్ బుకింగ్ అంటారు. అప్పుడు కొన్ని చోట్ల అక్కడ ఒక పంట వేసి ఉంటే వేరే స్పీసీస్ పెట్టేస్తారు దాంట్లో. కొన్ని చోట్ల అక్కడ ఎక్స్టెంట్ తప్పుగా పెడతారు. కొన్ని చోట్ల అక్కడ ఏమి సో చేయకుండా ఉన్నప్పుడు కూడా సో చేసినట్టు ఫీడ్ చేస్తారు. ఎవరెవరు ఎంఐఎస్ ఉన్నారు, పుల్లల చెరువు, వెలిగొండ, సిఎస్పురం. సో మీకు కింద ఉన్న RBK సెంటర్స్, అక్కడ పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ అందరూ కూడా మీ కంట్రోల్లో ఉండాలి. అంటే మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇట్లా మీకు ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో, ఏ ప్రోగ్రామ్స్ మీద ఇక్కడ మనకు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తున్నామో, రివ్యూ చేస్తున్నామో, ఇక్కడ ఇస్తున్న ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఫీల్డ్ లెవెల్లో విలేజ్ కింద స్థాయి సిబ్బంది ఎవరెవరు ఉన్నారో వారి వరకు మీరు ఇక్కడ ఏ సీరియస్నెస్ తో పాటు చెప్తున్నామో ఆ సీరియస్నెస్ తో పాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద స్థాయిలో ఉన్న మీ సిబ్బంది వరకు వెళ్ళిపోవాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజలు వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా వినతి పత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొన్ని సమస్యలను ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడు రావాలంటే 1 month ముందు రిప్లేస్మెంట్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఆర్డీఓ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు నిమిత్తం దరఖాస్తుకు అర్హులని ఆర్డీఓ సుబ్బారెడ్డి అన్నారు.
ఓటు హక్కును ఒకచోట నుంచి మరొక చోటకు మార్చుకోవడంతో పాటు మృతుల ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలా ఊర్లో చూసుకొని ఇవన్నీ కార్యక్రమానికి మీరు చక్కగా చేస్తారు. ఎంతో అది కొంచెం పని. సో ఒక మంచి పనిని, ఒక చేయవలసిన పనిని గైడ్లైన్స్ ప్రకారము నిబంధనల మేరకు మరి చాలా టైం అంటే 5 సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అన్నీ చక్కగా చేసుకుంటే మరి చక్కటి ఆరోగ్యవంతమైన ఓటర్ లిస్టు మళ్ళీ ఓటర్ పోలింగ్ స్టేషన్లు మనకి తయారవుతాయి. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మనం చేయాల్సిన పనిని అన్ని విషయాల్లో ఆలోచించుకొని నిబంధనలకి ఎలా ఉన్నాయో ఒకళ్ళకి తెలియకపోతే ఇంకొకరిని కూడా తెలుసుకొని మీ డౌట్లు, మీ సందేహాలు క్లియర్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు ఒక 2-3 గంటలే చేయండి. అంటే ఒకే రోజు అడిగినప్పుడు అదే రోజు అదే 4 రోజుల్లో సంవత్సరం అంతా చేయాల్సిన పని మేము చేద్దాము, అడిగినప్పుడు చూద్దాము అనుకోకండి. అనుకుంటే మీరు ఈ పనిని మీరు చక్కగా చేయనట్లే. పని చేయటానికి మీరు అలాగా చేస్తే ఇబ్బంది పెట్టినట్టే ఈ కార్యక్రమాన్ని. కాబట్టి మీరు రోజు ఇబ్బంది పడి డోర్ టు డోరు పొద్దున్నే మొదలుకొని సాయంత్రం దాకా చేయమని మేము చెప్పలేదు. రోజు ఒక 2 గంటలు 3 గంటలు శ్రద్ధతో ఈ పని చేస్తే మీరు ఈ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్స్ అంటే ఈ కార్యక్రమం షెడ్యూల్ అయిపోయే అంతవరకు చక్కగా తయారు చేయగలరు. కాబట్టి ఈ కార్యక్రమం యాక్టివిటీ అని ఉంది. ఈ మెటీరియల్ మీకు అందరికీ ఇవ్వకపోవచ్చు. మీరు శ్రద్ధగా ఉంటే ఇది కూడా మీరు తీసుకొని జిరాక్స్ తీసుకొని ఇలాగా మనము గ్రాడ్యువల్గా ఒకే సంవత్సరం కాకపోయినా ఈ 4-5 సంవత్సరాల్లో ఈ పోలింగ్ స్టేషన్లన్నీ పరిధి సమానంగాను పద్ధతిగాను ఉండాలి. అన్ని పోలింగ్ స్టేషన్లకి సమానంగా ఓటర్లు వచ్చేటట్టుగా చూసుకోవాలి. పోలింగ్ స్టేషన్కి పరిధిని మనం గుర్తుంచుకోవాలి. రెండోది మనము ఓటర్స్ని ఒక కుటుంబం ఉంటుంది, ఒక కుటుంబాన్ని ఒకే పోలింగ్ స్టేషన్లో ఉంచాలి. ఒక భర్త ఏమో ఈ పోలింగ్ స్టేషన్లో, భార్య ఇంకొక పోలింగ్ స్టేషన్లో అలాగా చేయకూడదు. అలాగా ఇర్రెగ్యులర్గా మనం చేసుకోకూడదు. కాబట్టి ఇవన్నీ restrictions, identification of the gaps and the finalizing of the strategy and the timeline to bridge such gaps, preparation of format 1 to 8, preparation of supplements and integrated draft roll with reference to 1/1/2025 की మనం 19/10/24 to 28/10/24 ఇది ఒక షెడ్యూల్ అన్నమాట. ప్రిపరేషన్ ఆఫ్ ఫార్మేట్ 1 to 8, preparation of supplements and integrated draft roll with reference to 1/1/2025. కాబట్టి మీకు చెప్పవలసిన పాయింట్లు చాలా ఉంటాయి వీటిలో. ఇవన్నీ ఒక హాఫ్ డే అన్న పడుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. డిగ్రీ 2వ సంవత్సరానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా రెండవసారి అడ్మిషన్ల కోసం ఈ నెల 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్లు చేసుకోవచ్చునని, 26వ తేదీ వరకు అప్లికేషన్స్ వెరిఫికేషన్ అనంతరం 29వ తేదీ స్టూడెంట్స్ సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తామన్నారు. 30వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీలోపు సెలెక్ట్ అయిన విద్యార్థులు కాలేజీలు రిపోర్ట్ చేయాలని తెలిపారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి కన్ఫర్మ్ కాకపోయిన వాళ్లు కూడా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని డాక్టర్ డి కళ్యాణి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ఆన్లైన్ ద్వారా ప్రవేశానికి మళ్ళీ రెండవసారి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. 22 అనగా ఈ రోజు నుండి 24 వరకు, ఆగస్టు 24 వరకు రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు
చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా 26వ తారీఖున జరుగుతాయి. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ 23 ఆగస్టు నుండి 25 ఆగస్టు వరకు జరుగుతుంది. ఫైనల్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ 29th ఆగస్టు డిక్లేర్ చేస్తారు. అండ్ దెన్ 30th నుండి సెప్టెంబర్ 3rd లోపు పిల్లలు కాలేజెస్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫేజ్ 2కి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి అలాట్మెంట్ కాకపోయినా కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఆ స్టూడెంట్స్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియదు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన మహోత్సవాలలో భాగంగా మధ్యారాధన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా మధ్వ సాంప్రదాయుక్తంగా నిర్వహించారు. దీనిలో భాగంగా నెల్లూరుకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు గాయకుడు వివిఎస్ వినోద్ నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనలు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి భక్తి గీతాలు అలరించాయి. మందిరం వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపల్లి గోపీచంద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. నిన్నటి వరకు నేలచూపులు చూసిన నిమ్మ ధరలు ఇప్పుడు నింగి వైపు పరుగులు పెడుతున్నాయి. గత 10 రోజులుగా మంచి ధర లభిస్తూ ఉండడంతో రైతులు తోటల్లో కాయలు కోయించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలించలేదు. తోటల్లో కాపు తగ్గింది, దిగుబడుల్లోనూ నాణ్యత అంతగా లేకపోయింది. దీంతో కనిగిరి మార్కెట్ నుంచి చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ధరలు దిగజారాయి. నంద్యాల, కర్నూలు, ఒంగోలు, మార్కాపురం మార్కెట్కు మాత్రమే సరుకు ఎగుమతి పరిమితమైంది. ఫలితంగా నిన్నటి వరకు కిలో 20 రూపాయలే ధర పలికింది. ఇతర జిల్లాల్లోనూ దిగుబడులు తగ్గడం, ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఊపందుకోవడంతో ధర కిలో 70 రూపాయలకు ఎగబాకింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.